హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి బస్ స్టాండ్ అండి. అటు బస్ స్టాండ్ ఇక్కడ సర్కిల్ ఉంటుంది కదా, ఈ సర్కిల్ నుంచి కొంచెం ఇటు సైడ్ వచ్చేస్తే ఆ, మీకు ఆపోజిట్లోన స్క్రాప్ స్కల్ప్చర్ పార్క్ అని ఉంటుంది. సో ఈ పార్క్ని విజిట్ చేయడానికి మనం ఈరోజు అయితే వచ్చేసామన్నమాట. చూడండి, ఇది ఇక్కడ వచ్చేసి పనికిరాని ఇనుప వస్తువులతో ఆ, కొన్ని కొన్ని యానిమల్స్ లాగా వీళ్ళు తయారు చేసి సందర్శకుల కోసం పెట్టారనమాట. ఆ పార్క్ అయితే చాలా బాగుంది. బట్ చాలా చిన్నదన్నమాట. దీనికి ఎంట్రీ టికెట్ అయితే ఏం లేదు. సో ఎంట్రీ అనేది ఫ్రీ కాబట్టి అటువైపు వెళ్ళినప్పుడైనా ఎవరైనా జస్ట్ అట్లా టైం పాస్కైనా విజిట్ చేయడానికైతే చాలా బాగుంటుంది. సో నేనైతే విజిట్ చేసి మీకు అన్నీ క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. ఎప్పుడైనా ఈవినింగ్ వాక్ కానీ అలా అయినా బానే ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ నాకనిపించింది వీళ్ళసలు మెయింటెనెన్స్ అసలు లేదు. సరిగ్గా మెయింటైన్ చేయట్లేదనమాట. ఎక్కడికక్కడ చెత్త చెత్తగా అలాగే ఉంచారు. ఇంకొంచెం మెయింటైన్ చేసి కొంచెం నీట్‌నెస్ ఉంటే ఇంకా బావుంటుంది అని చెప్పి నాకైతే అనిపించిందనమాట. ఇదొచ్చేసి వాకింగ్ ట్రాక్ అనమాట. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇలానే చూస్తూ ఉండండి. వీడియోనైతే హయ్యర్ పిక్చర్ క్వాలిటీ సెట్ చేసుకుని చూడండి. సో దట్ మీకు వీడియో బ్లర్ లేకుండా క్లియర్‌గా వస్తుంది. అండ్ మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. సో నేను మంచి మంచి వ్లాగ్స్ చేస్తుంటాను విజయవాడకి రిలేటెడ్‌గా. సో నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇదంతా స్క్రాప్ స్కల్ప్చర్ పార్క్ అనమాట. బస్ స్టాండ్ బయటే ఉంటుంది. మీకు చాలా ఈజీగా మీరు గుర్తుపట్టచ్చు అనమాట. జస్ట్ అలా ఒక 10 మినిట్స్ విజిట్ చేయడానికైతే బాగుంటుంది. వాకింగ్ చేయడానికి కానీ అలా అయినా సరే బాగుంటుందన్నమాట. ఇంతకుముందు నేను మన విజయవాడలో రాఘవయ్య పార్క్ అండ్ అలాగే రాజీవ్ గాంధీ పార్క్ని కూడా ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ఆ వీడియోని ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. సో అవి కూడా చూడండి. అండ్ అలాగే నెల్సన్ మండేలా పార్క్ని కూడా విజిట్ చేసి వీడియో పెట్టాను. అది కూడా నేను మీకు ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. సో తప్పకుండా అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఇంతే ఇవాల్టి వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.